నమస్తే అందరికీ, నేను భార్గవ్. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ సమాధికి శంకుస్థాపన చేయడానికి పోతున్నాడు. ఆయన చనిపోయింది ఎప్పుడు? అందశ్రీ గారు నవంబర్ 10, 2025. దాదాపు 8 నుంచి 9 నెలలు దాడుతుంది. నేను పోయినా అక్కడ వీడియోలు కూడా చేసిన. ఇక ఆయన సమాధి ఇట్లుంటుంది. కనీసము ఆ సమాధి మీద ఒక టెంట్ లాంటిదో, ఒక డేరా లాంటిదో ఏదైనా ఏర్పాటు చేసిరంటే ఏం లేదు అసలు. ఆ సమాధి చుట్టూ పందులు, కుక్కలు గివి తిరుగుతున్నాయి. రాత్రి 7 అయితే ఆ సభా ప్రాంగణము, అది అందశ్రీ సమాధి ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అది గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో స్మృతివనం ఉంటుంది సమాధి. ఇంకా స్మృతివనం నిర్మించలేదు కానీ స్మృతివనం కడతా అంటుండు కదా, 4 కోట్లతో, 3 నుంచి 4 కోట్లతో కడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి 8 నుంచి 9 నెలలు అయిందాక ఏం చేశారు మీరు? మీ రాజకీయాల కోసం అందశ్రీని వాడుకున్నారు కదా గతంలో. అందశ్రీ పాడిన పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనాన్ని మీరు తెలంగాణ గేయ రచనగా మీరు చేసిన తర్వాత ఆయనకి ఇచ్చే గౌరవం ఏంది? ఆయన సమాజ చుట్టూ ఎంత దారుణమైన పరిస్థితుల్లో మీకు తెలుసా? నేను పోయి అక్కడ వీడియోలు చేసిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ పోతాడు అక్కడికి. అడ్లూరి లక్ష్మణ్ పోయి మేము తొందరలోనే చేస్తాము, స్మృతివనం కడతామని చెప్పి ఆయన చెప్పి 3-4 నెలలు అయింది. మరి ఇప్పటిదాకా ఏం చేసిర్రు? ఈరోజు అందశ్రీ గారు జయంతి రోజు ఇప్పుడు ఆడికి పోయి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రెడీ అయ్యాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఇప్పుడు గుర్తొచ్చిందా? అది మనం వీడియోలు చేయడం వల్ల గుర్తొచ్చింది రేవంత్ రెడ్డికి. మన వీడియోలే ఆ సెక్రటేరియట్లో, సీఎంఓలో సర్క్యులేట్ అయినాయి. ఎవరు చెప్పిర్రు ఇది ఎక్కడికో పోయేటట్టుంది పంచాయతీ, మనం రాజకీయాలకు వాడుకున్నాం సార్, స్మృతివనం కట్టించాడని చెప్పి ఎవరో చెప్పినట్టు స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అందశ్రీ స్మృతివనం గట్కేసర్లో 3.95 కోట్లతో నిర్మాణం, నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, మరి ఇంత లేట్ ఎందుకు అయింది అంటారు? మీరు చేయాల్సిన రాజకీయాలన్నీ చేసి అందశ్రీని వాడుకొని ఇప్పుడు పోయి శంకుస్థాపన చేయడం ఏంది? మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఒకసారి మీరు ఇప్పుడు అంటే వీలుండదేమో పోవడానికి, ముఖ్యమంత్రి వస్తుండు కాబట్టి. నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ 7 దాటిన తర్వాత అందశ్రీ సమాధి ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. అక్కడ ఎవడెవడో లోపలికి పోతాడు. సెప్టిక్ ట్యాంకుల కంటే దరిద్రంగా ఆ ఏరియా అట్లా ఉన్నది. మనం ఏదో కావాలని చెప్పట్లేదు, వాస్తవం అది. నేను పోయిన గ్రౌండ్కి గబ్బు వాసన ఆ ప్రాంగణంలోకి పోతే. ఆడ బాత్రూంలకు కూడా వెళ్తున్నారు, మందు తాగుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వ్యభిచారం కూడా ఆ సరౌండింగ్లో, ఖాళీ ప్లేస్లో జరుగుతున్నది. అక్కడున్న స్థానికులు చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు ఇది. నేను పోయి తిరిగిన ఆ సమాధి ప్రాంగణం మొత్తం నేను ఒక గంట సేపు ఆడ మొత్తం చూసి వీడియోలు చేసి వచ్చిన. మొత్తం పిచ్చి చెట్లు మొత్తం పెరిగిపోయినాయి అక్కడ, ఎవరు పట్టించుకోక. ఇప్పుడు తుంగతుర్తి మీ ఎమ్మెల్యే మందుల సామెలాటే పోతాడు, దళిత ఎమ్మెల్యే. మల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్, ఇప్పుడు ఆ అందశ్రీ సమాధి పక్కనే మల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. వేముల వీరేశం దళిత ఎమ్మెల్యే. మీరేం చేస్తున్నారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. మీరంతా ఇప్పుడు భువనగిరి పోయేటప్పుడు అదే అందశ్రీ సమాధి చూసుకుంటూనే పోవాలి కదా. హైవే మీద చిన్న డేరా లాంటి దాన్ని ఏర్పాటు చేయాలి కదా. ఎండ వాన ఏం లేదా, వర్షానికి ఆ సమాధి, చక్కగున్న సమాధి పక్కకు జరిగింది. వర్షాకాలం ఇది, గట్టిగా వరద పడితే ఆ సమాధి కనపడదు అసలు. నాకు పూర్తి అవగాహన ఉంది, అక్కడ తిరిగిన కాబట్టి నేను చెప్తున్నా. పిచ్చి చెట్లు మొలిసి మొత్తం అడ్డాగా మారిపోయింది ప్లేస్ అది. ఈరోజు అందశ్రీ గుర్తొచ్చిండు ముఖ్యమంత్రికి. గుర్తొచ్చేసరికి పోయి శంకుస్థాపన చేయడానికి పోతున్నాడు. సో ఇది అందశ్రీకి ఇచ్చినటువంటి గౌరవం. 8 నెలల తర్వాత అందశ్రీ గుర్తొచ్చిండు ముఖ్యమంత్రికి. అది మనం చేసిన వీడియో వల్ల. మరి రాజకీయాలకు వాడుకోవడం కాదు, వాడుకున్న తర్వాత వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.